హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కాకరకాయ ఫ్రై. మా అందరికీ చాలా ఇష్టం. ఇదైతే ఒక వారం రోజుల పైనే నిల్వ ఉంటుంది. చేసుకొని ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక నెలలైనా ఉంటది. ఎలా చేయాలో చెప్తాను. ముందు కాకరకాయ పైన లైట్‌గా పైనున్న చెక్కు తీసేసుకోండి. మైన్‌గా కోసుకొని దాంట్లో ఉన్న గింజలు కూడా తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. అదే షేప్‌లో కోసుకోవాలి. అవి ఒక గిన్నెలోకి వేసేసుకొని దాంట్లో పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు పక్కన పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తది. తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుని దాంట్లో వేరుశనగ గుళ్ళు 15, ఒక 20 వేసుకుని బాగా వేయించుకొని పక్కకు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత నువ్వులు ఒక 3 స్పూన్లు నువ్వులు కూడా తీసుకుని బాగా ఎర్రగా వేయించుకుని అవి కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. తర్వాత వెండి కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగాక అవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని మళ్ళీ ఒక దాకా పెట్టుకుని అందులో ఒక కప్పు ఆయిల్ పోసుకుని ఈ కాకరకాయ ముక్కలు వాటర్ పైకి వస్తాయి కదా, అవి గట్టిగా పిండేసి ఆయిల్లో వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేలాగా అదిగో అలా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో వెల్లుల్లిపాయ రేకులు ఒక 5, 6 వేసుకోండి. ఒక స్పూన్ కారం వేసుకోండి. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసినవి ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టింది కాకరకాయ ముక్కల్లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకోండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అవన్నీ బాగా కలుపుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. అసలు ఈ ఫ్రై చేదన్నదే ఉండదండి. నేను చేసిన కాకరకాయ ఫ్రై ఎలా ఉందో మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.